ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్లి కొడుకులో గనిగాడు వకీల్ సాబ్ని చూసుకోమని ఇచ్చాడు. అంటే వాడికి నా మనసులో ఏముందో తెలిసింది. నా మనసులో ఏముందో నీకు తెలీదా వకీల్ సాబ్? వకీల్ సాబ్, అమ్మ ఊరికెళ్ళిపోదామన్న ప్రతిసారి నాకు ప్రాణం పోతున్నట్టు ఉంది. ఎందుకంటే నేను ఊరికెళ్ళడం అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళడం. నేను వెళ్ళిపోతే నువ్వెలా ఉంటావు వకీల్ సాబ్? అదేంటి పృథ్వీ చేతిలో కూడా బొమ్మ ఉంది? అంటే పెళ్లి కొడుకు బొమ్మ పున్నమికి, పెళ్లి కూతురు బొమ్మ పృథ్వీకి గిఫ్ట్ ఇచ్చారా? ఎవరిచ్చారు? వీళ్ళిద్దరు ఒకరికొకరికి ఇచ్చుకున్నారా? నాకే తెలియకుండా నేను మీతో ప్రేమలో పడిపోయాను వకీల్ సాబ్. నువ్వు నా బంగారం వకీల్ సాబ్. నీకు దూరంగా ఉండలేను, దూరంగా వెళ్ళలేను. అంటే ఇది పృథ్వీని ప్రేమిస్తుందా? ఈ విషయం పృథ్వీకి తెలిస్తే పృథ్వీ నాకు దూరం అవడం ఖాయం. దీని నీడ కూడా పృథ్వీ మీద పడ్డానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి పృథ్వీని పెళ్లి చేసుకోవాలి. పున్నమి, వకీల్ సాబ్, ఏంటి పున్నమి, ఏదో దాస్తున్నావు? ఏం లేదు వకీల్ సాబ్, ఏం లేదు. నాకు చెప్పకూడదా పున్నమి? వద్దు వకీల్ సాబ్, అది ఎవరికి చెప్పుకోలేను. ఒకవేళ చెప్పేస్తే ఖచ్చితంగా నేనే బాధపడతాను. నేను బాధపడితే మా అమ్మ తట్టుకోలేదు. అందుకే ఈ విషయాన్ని వదిలేయండి. పున్నమి, నువ్వు నన్ను ప్రేమించావా? చెప్పు పున్నమి, ఎవరినైనా ప్రేమించావా? అవును వకీల్ సాబ్, సముద్రం అంత ప్రేమ నాది. కానీ అతను ఒక నీటి బొట్టంత ప్రేమని కూడా తీసుకోలేడు. పున్నమి, అలా అనుకోకు. నిన్ను ప్రేమించేవాడు చాలా అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడివి నువ్వే వకీల్ సాబ్. అవును పున్నమి, నువ్వు ప్రేమించే మనిషి నీకెదురయ్యాడనుకో, నీ ఫీలింగ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? నేను ప్రేమించిన మనిషిగా ఎదురైతే నా నోట మాటలు రావేమో వకీల్ సాబ్. నా మౌనంలోనే తను ప్రేమని గుర్తించాలి. అదెలా కుదురుతుంది పున్నమి? నువ్వు చెప్తేనే కదా అర్థమవుతుంది. సరే వకీల్ సాబ్, ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. సరే, ఒక పని చేద్దాం పున్నమి, నువ్వు ప్రేమించే మనిషి నేనే అనుకుని నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయి. చెప్పు పున్నమి. వకీల్ సాబ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను రాజులాగా చూసుకుంటాను. పున్నమి, ప్రేమను ఎవరైనా ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారా? మరెలా చెప్తారు? సరే,
నేను చెప్తాను. నన్ను చూసి నేర్చుకో. హ్మ్. నిన్ను చూడగానే నాకే తెలియకుండా నేను నీ ప్రేమలో పడిపోయాను. నన్నే నేను మరిచేంతగా ప్రేమిస్తున్నాను. నువ్వు వేసే అడుగులో నాకే తెలియకుండా నీ వైపే వస్తున్నా. నా కళ్ళు నిన్ను వెతకడం కోసమే పుట్టినట్టు నీ దర్శనం కోసం నిరీక్షిస్తున్నాయి. నువ్వు కనిపించకపోతే కన్నీరు కారుస్తున్నాయి. నీ ఆలోచన లేకుండా ఒక్క నిమిషం కూడా గడవడం లేదు. నీ గురించి ఆలోచించడం మానేస్తే నా ఊపిరి కూడా ఆగిపోతుందేమో. నా ప్రేమ అర్థం అయితే నన్ను పెళ్లి చేసుకో. ఇలా చెప్పాలి. పునమి, ఇలా చెప్తే అలా ఓకే చేసేస్తాడు. నా మనసు చదువుకున్న వాడిలా అంత కరెక్ట్గా ఎలా చెప్పావో తెలుసా? ఇన్ని రోజుల నుంచి నీతో ఉంటున్నాను కదా, నిన్ను చదవలేనా? నీ మనసు చదవలేనా? నా మనసు చదివావు కానీ ఆ మనసు ఎవరి కోసం ఎదురు చూస్తోందో అని అర్థం చేసుకోలేకపోయావా వకీల్ సార్? ఏం ఆలోచిస్తున్నావు పునమి? ఏం లేదు వకీల్ సార్, ఏం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.